ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 21/12/2025. సూర్యోదయము ఉదయము 6:26. సూర్యాస్తమయము సాయంత్రము 5:30. శుక్లపక్షమి, తిథి శుక్లపాఠ్యమి. ఇది ఉదయము 8:12 వరకు ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. ఈరోజు భానువాసరే అంటే ఆదివారము. పూర్వాషాఢ నక్షత్రము, ఇది తెల్లవారుజామున 3:14 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. వృత్తి యోగము, భవకరణము. శుభ సమయములు ఉదయము 8:55 నుండి 9:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము సాయంత్రము 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 12 నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జ్యము ఉదయము 11:49 నుండి మధ్యాహ్నము 1:31 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 10:53 నుండి 12:36 వరకు ఉంటుంది. ఈరోజు ఆదివారము, ఇది సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. వారములోకెల్లా ఆదివారము చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఆహార నియమాలు పాటించాలి. ఆదివారం అంటేనే సుదినం. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడం వీలు కాని వారు ఆదివారం రోజైనా తప్పకుండా వీలు చేసుకొని ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయము. ముందు తరాలకు అంటే మన పిల్లలకు కానీ తెలియని వారికి కానీ ఈ ఆదివారం విశిష్టతను తెలియపరిచి వారికి దీని యొక్క ప్రశస్తమును తెలపడం కూడా మన బాధ్యత. ఆలయ దర్శనం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు అయితే ఉత్తమమైన కాలము. అలా వీలు పడని వారు వారి వారి అనుకూల సమయముగానైనా వెళ్ళగలరు. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ సూర్యభగవానుని అనుగ్రహం కోసము లేదా సూర్యగ్రహ దోష నివారణ కోసము పఠించవలసిన స్తోత్రములు: ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకము లేదా సూర్యగ్రహ కవచ స్తోత్రము పారాయణము చేయవలేను. ఈ జాతకులకు సూర్యమహర్దశ నడుస్తున్న కాలంలో చంద్రభుక్తి కానీ చంద్ర అంతర్దశలున్నప్పుడు అరణ్యకాండలోని 18వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా పాలు, పంచదారతో చేసిన పాయసమును సూర్యభగవానుడికి అర్పించాలి. ఇది ప్రతినిత్యము చేసుకోవచ్చును. రవిగ్రహ అనుష్ఠాన దేవత అయిన రుద్రుడు అంటే శివుడు. ఈరోజు శివాలయ దర్శనము చేసుకోవచ్చును. ఈ జాతకులు దానము చేయవలసినవి: గోధుమలు, చామదుంపలు, రాగులు, రేగుపళ్ళు, ఎర్రమట్టి, గోధుమ పిండితో చేసిన వంటకములు దానము చేయవచ్చును. ఆలయములో ప్రసాదముగా కూడా ఇవ్వవచ్చును. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 77వ నామము, 2వ పాదం వారు 78వ నామము, 3వ పాదం వారు 79వ నామము, 4వ పాదం వారు 80వ నామమును పారాయణము చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఈ లోకనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు కాగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.